అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ములుగు జిల్లా ఏటూరు నాగారంలోని సాయిబాబా ఆలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి గుడి తలుపులను పగలగొట్టి గుడిలో ఉన్న హుండీని ఎత్తుకెళ్లినట్టు ఆలయ చైర్మన్ ప్రభాకర్ తెలిపారు. ఉదయం అర్చకులు గుడికి హారతి ఇవ్వడానికి వెళ్లగా గుడి తలుపులు పగలగొట్టి ఉన్నాయని వారు తెలిపారు. విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం గుడిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నేను పెండెల ప్రభాకర్, సాయిబాబా దేవాలయ కమిటీ చైర్మన్. రాత్రి 8:45 హారతి అనంతరము అర్చకులు గేటుకు తాళం వేసి పైకి వెళ్తారు. ఉదయం హారతి టైంలో అయ్యగారు రాగానే ఇక్కడ గ్రిల్స్ ఓపెన్ చేసి డోర్ ఓపెన్ చేసి ఉంటిన మరుక్షణమే నాకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఇక్కడ గ్రిల్స్ అనే గేట్ మొత్తం పగిలింది, రండి అని చెప్పేసి రాగానే నేను ఈ ప్రాంతంలో రాగానే లోపల ఉన్నటువంటి హుండీ అనేది కనబడపోయేసరికి ఆలయానంతా పర్యవేక్షించిన తర్వాత నాగేంద్ర స్వామి టెంపుల్ దగ్గర హుండీ అనేది పగలగొట్టి ఉంది. అప్పుడు వెంటనే నేను స్థానిక ఎస్ఐ, సిఐ గారికి సమాచారం ఇచ్చిన మరుక్షణమే వాళ్ళు రావడం జరిగింది. ప్రతిదీ కూడా ఆ యొక్క వచ్చిన వ్యక్తి ఒక్కరే ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా కనబడ్డది. అతను ఆ యొక్క హుండీని మన గుణపంతో గ్రిల్స్ని పగలగొట్టి తాళాలను బలగొట్టి అక్కడ ఉన్నటువంటి వెండి ఆభరణాలు మాత్రం ముట్టుకోలేదు. కేవలం భక్తులు వేసినటువంటి కానుకలు దాదాపు 4 మాసాల నుండి మనం హుండీ ఇప్పలేదు. అప్పుడు వేసినటువంటి కానుకల్ని పక్కన నాగేంద్ర స్వామి టెంపుల్ దగ్గర పడగొట్టి ఆ హుండీలో ఉన్నటువంటి ఆ ధనాన్నంతా కూడా అపహరించుకోవడం జరిగింది. ఆ గుణపాన్ని కూడా పక్కనే వేశారు. వెంటనే పోలీసులకు వచ్చేసి విచారణ చేసి కేసు దర్యాప్తు చేసి వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు.